రేపు ఆదివారం పుష్యమిలో మాఘ పౌర్ణమి. ఈ పనులు చేస్తే కోటి జన్మలకు తరగని విశేష శుభయోగాలు. ఈ రోజున పుష్యమి నక్షత్రం రావడం చాలా విశేషంగా చెప్తారు. దీన్ని వ్రతాలు, అనుష్ఠానాలకు గొప్పదిగా చెప్తారు. హిందూ సంప్రదాయంలో మాఘమాసానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ మాసంలో వచ్చే మాఘ శుద్ధ పూర్ణిమను మాఘీ పూర్ణిమ లేదా మహామాఘి అని పిలుస్తారు. శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికరమైన ఈ రోజున నదీ స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని స్కంద పురాణం చెబుతోంది. 2026 సంవత్సరంలో ఈ పవిత్ర పర్వదినం ఎప్పుడు వచ్చింది? శుభముహూర్తం ఏమిటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. మాఘ పూర్ణిమ 2026 తేదీ మరియు సమయం. వేద క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మాఘ పూర్ణిమ 1 ఫిబ్రవరి 2026 ఆదివారం రోజున జరుపుకోవాలి. పౌర్ణమి తిథి ప్రారంభం ఫిబ్రవరి 1 ఆదివారం తెల్లవారుజామున 5:53 గంటలకు. పౌర్ణమి తిథి ముగింపు ఫిబ్రవరి 2 సోమవారం తెల్లవారుజామున 3:39 గంటలకు. ఉదయ తిథి ఉదయ తిథి ప్రకారం ఫిబ్రవరి 1వ తేదీనే ప్రధానంగా పండుగను జరుపుకుంటారు. మాఘ పౌర్ణమి విశిష్టత, దానధర్మాలు. మాఘ పూర్ణిమ రోజున దేవతలు సైతం భూమిపైకి వచ్చి పవిత్ర నదులలో స్నానమాచరిస్తారని భక్తుల నమ్మకం. ఈ రోజున చేసే స్నానం, దానం విశేష ఫలితాలను ఇస్తాయి. తెలదానం. నదీ స్నానం కుదరని వారు కనీసం నువ్వులను దానం, తెలదానం చేయడం వల్ల శుభం కలుగుతుంది. గురుదోష నివారణ. జాతకంలో గురుదోషం ఉన్నవారు ఈ రోజు నవగ్రహ ఆలయానికి వెళ్లి గురుగ్రహానికి పసుపు వస్త్రంతో పూజించాలి. లేదా ఇంట్లో ఈశాన్య మూలన ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. గౌరీదేవి అనుగ్రహం కోసం. మాఘ పౌర్ణమి పార్వతీ దేవికి అత్యంత ఇష్టమైన రోజు. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారు లేదా దాంపత్య సమస్యలు ఉన్నవారు ఈ రోజు ప్రత్యేక పూజలు చేయాలి. పసుపుతో చేసిన గౌరమ్మకు గంధం, కుంకుమ పెట్టి అష్టోత్తరాలతో పూజించాలి. అమ్మవారికి బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. గోరింటాకు దానం ఇవ్వడం వల్ల పెళ్లికాని యువతులకు త్వరగా వివాహ యోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజున ముఖ్యంగా శివకేశవుల్ని విశేషంగా పూజించుకోవాలి. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం, శివుడిని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరలతో అభిషేకం చేయాలి. ఈ విధంగా పూజించుకుంటే అనేక జన్మల పాపాలు పూర్తిగా దూరమవుతాయి. మహామాఘిని చాలామంది ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున ఉపవాసాలు చేస్తారు. ఆదివారం కూడా రావడంతో మనకు కంటి ముందు కనిపిస్తున్న దేవుడు సూర్యనారాయణుడి ప్రీతి కొరకు ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు చేయాలని పండితులు చెబుతున్నారు. నదీ స్నానం, దానాలు, హోమాలు చేస్తే విశేషమైన యోగాలు ప్రాప్తిస్తాయని చెబుతారు. ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున బంగారం కొనుగోలు చేస్తే చాలా మంచిదని చెబుతున్నారు. అదేవిధంగా లలిత సహస్రనామ పారాయణం, రుద్రధ్యాయం పఠించడం వంటివి చేయాలి. నవధాన్యాలతో నవగ్రహాన్ని పూజించుకోవాలి. ఆదివారం నాడు ఆదిత్య హృదయంను పఠించాలి. పసుపు రంగు వస్తువులు ఈ రోజున దానంగా ఇవ్వాలి. పసుపు కొమ్ము, పసుపు బట్టలు, పసుపు రంగులో ఉన్న ఫలం దానంగా ఇస్తే విశేషంగా గురుబలం పెరుగుతుందని అంటారు. పుష్యమి రోజున చేసే అనుష్ఠానంకు చాలా పవర్ ఉంటుందని అంటారు. ఈ రోజున ఎవరైనా నవగ్రహాలకు శాంతి లేదా గ్రహాల బలం కొరకు మంత్రం జపిస్తారో వారికి గొప్ప శుభయోగాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఫిబ్రవరి 1 అద్భుతమైన రోజు. 100 ఏళ్ల తర్వాత వచ్చే అరుదైన యోగం. అపమృత్యు దోషం పోవాలంటే తెలుగు మాసాల్లో ప్రతి నెలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. కార్తీక మాసం దీపారాధనకు ప్రసిద్ధి అయినట్లే మాఘ మాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. అదేవిధంగా హిందూ సంప్రదాయంలో ప్రతి పండుగకు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే పౌర్ణమి తిథికి, అమావాస్య తిథికి కూడా ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ నేపథ్యంలో మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మాఘ పూర్ణిమ అంటారు. ఈ మాఘ పౌర్ణమి రోజు విష్ణుమూర్తిని పూజిస్తారు. అయితే ఈ ఏడాది వచ్చే మాఘ పూర్ణిమ 2026 వేళ పాటించాల్సిన పరిహారాలను తెలుసుకుందాం.
మఘా నక్షత్రంలో చంద్రుడి సంచారాన్ని మాఘ పౌర్ణమి 2026గా జరుపుకుంటారు. ఈ ఏడాది మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 2026 1వ తేదీన జరుపుకోనున్నారు. ఈ ఏడాది వచ్చే మాఘ పౌర్ణమి అరుదైన యోగంతో రానుందట. అయితే ఎప్పుడైనా మఘ నక్షత్రం చంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి రోజు చేసే పరిహారం అపమృత్యు దోషం నుంచి కాపాడుతుందట. అలాగే ఆయుష్ను పెంచుతుందట. అలాగే మిగతా గ్రహాలన్నీ ఒక్కొక్కటి మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళుతున్నాయి. ఫిబ్రవరిలో చూస్తే పంచగ్రహ కూటమి 12 నుంచి 15 రోజులు ఉంటుంది. అయితే మాఘ పౌర్ణమి రోజు ఎవరైతే సూర్యుడిని, అమ్మవారిని ప్రార్థిస్తారో వారికి ఆయుష్ పెరగడంతో పాటు మానసిక రుగ్మతలు, ఆరోగ్య సమస్యలు తొలగుతాయి. అలాగే ఈ రోజు అమ్మవారిని పూజించడంతో పాటు పితృదేవతారాధన చేయడం అత్యంత శుభప్రదం. పితృదేవతారాధన వల్ల కలిగి ప్రయోజనం ఏమిటంటే జన్మయోగంలో పిశాచ యోగం పట్టడం, దోషాలు కలగడంతో పాటు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తగ్గి దేవతాశక్తి పెరుగుతుందట. ఇవి జరగాలంటే మాఘ పౌర్ణమి రోజు అమ్మవారి ఆరాధనతో పాటు పితృదేవతారాధన ఖచ్చితంగా చేయాలట. ముఖ్యంగా మఖ నక్షత్రం రోజు చేసే పితృదేవారాధన విశేషమైన ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే మఖ నక్షత్రానికి పితృదేవతలను అధిదేవతలుగా చెబుతారు. మాఘ పౌర్ణమి రోజు పాటించాల్సిన పరిహారాలు. ఈ మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 2026 రోజున స్వయంపాకం దానం చేయడం, గోశాల దగ్గరకు వెళ్లి గోవులకు మేత వేయడం, వీలైనంత వరకు ధ్యానం చేయడం, తెల్లటి వస్త్రాలను దానంగా ఇవ్వడంతో పాటు మాఘ పౌర్ణమి రోజు క్షేత్ర దర్శనం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మరీ ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి రోజు అమ్మవారి మంత్ర సాధన చేయడం విశిష్టమైన ఫలితాలను ఇస్తుంది. త్వరగా మంత్ర సిద్ధి జరుగుతుంది. పౌర్ణమి రోజున అమ్మవారి మంత్రాలతో పాటు గణపతి మంత్రాలను పఠించడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది.